So good morning everyone. Okay. So ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దర్? హాయ్. నేను జాయిన్ అయ్యానండి ఈరోజు. ఓకే, గుడ్. సో ద పాయింట్ ఇస్, మీరు ఏమన్నా రికార్డింగ్స్ చూసారా పాతవి? లేదండి. జస్ట్ ఐ జాయిన్డ్ బికాస్ ఓకే యూట్యూబ్లో మీ వీడియోస్ చూసాను. జస్ట్ ఐ వాంట్ టు నో హౌ ఇట్ విల్ బి, దట్స్ ఆల్. ఓకే ఓకే చూసారు ఆల్రెడీ, రైట్? ఐ డోంట్ గో త్రూ అంటే ఎక్కువ ఐ డోంట్ గో త్రూ ఆల్ ద థింగ్, బట్ యా ఐ వాచ్డ్ యువర్ వీడియో. ఓకే, ఫైన్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ అండి? పవర్ బిఐ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? Because actually, I moved from India to US, and I'm not working since 4 years. ఓకే So something I need to improve my skills so ఓకే that join Oval and work. ఓకే ఓకే, గాట్ ఇట్. సో ఇంకా ఉషా ఉషా మీరు కూడా చూసారా? రికార్డింగ్స్ చూసారా? ఆర్ యూ దేర్ ఫ్రమ్ డే వన్? హలో ఉషా, ఆర్ యూ దేర్? am I audible to you? ఓకే, మీ మైక్ కనెక్ట్ అవ్వలేదు ఉషా. ఐ డోంట్ నో వై. ప్లీజ్ రీజాయిన్. సో నా స్క్రీన్ కనబడుతుందా అందరికి? ఆర్ ఏబుల్ టు సీ ఇట్? Yes, sir. ఒక రీక్యాప్ సెషన్ చేసుకుందాం మనం ఈరోజు. ఓకే, సో దట్ సబితా విల్ అండర్స్టాండ్. Is my PPTs. Let's go to Sabita. If you have not installed Power BI, okay, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే, సో go to Windows, okay, and Microsoft Store. Okay, Store will be there. So ఈ Microsoft Store లోకి వెళ్ళి you need to get this Power BI. Okay. Yes. Okay. So here you need to search for Power BI. మీరు search చేశాక you will be getting సో పవర్ బిఐ డెస్క్టాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. పవర్ బిఐ డెస్క్టాప్ ని యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. సో క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ విల్ బి హ్యావింగ్ ఇక్కడ ఇన్స్టాల్ కానీ గెట్ కానీ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి యూ నీడ్ టు గెట్ ఇట్ డన్. నాకు ఓపెన్ ఉంది ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్. కానీ మీకు ఓపెన్ అని ఉండదు, ఇన్స్టాల్ కానీ గెట్ కానీ ఉంటుంది ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ స్టోర్. క్లియర్? సో ఎందుకు ఇందులో నుంచే చేసుకోవాలి? వెబ్ నుంచి కూడా చేసుకోవచ్చు. వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ వెబ్ ఆల్సో. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి పవర్ బిఐ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే యుల్ బి గెట్టింగ్ మైక్రోసాఫ్ట్ లింక్, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్, మీరు కనుక ఇక్కడ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకుంటే వాట్ విల్ హ్యాపన్ ఇస్ రెగ్యులర్గా ఇదే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఆన్ ఏ మంత్లీ బేసిస్ పవర్ బిఐ అప్డేట్ అవుతుంది. వర్షన్స్ విల్ బి చేంజ్డ్. ఓకే, ఎవ్రీ మంత్ వర్షన్స్ విల్ బి చేంజ్డ్. మీన్స్ ఇప్పుడు మార్చ్లో ఉన్నాం, ఫెబ్ వర్షన్ రిలీజ్ అయి ఉంటుంది.
మీన్స్ ఫెబ్ వర్షన్ రిలీజ్ అవుతుంది, మార్చ్లో మార్చ్ వర్షన్ రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ వర్షన్, అలాగే ఎవ్రీ మంత్ అప్డేట్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దే ఆర్ రిలీజింగ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఆన్ రెగ్యులర్లీ మనం వెబ్ నుంచి కనుక మేము డౌన్లోడ్ చేస్తే మీరు అక్కడ ఆటోమేటిక్ లేదు. సో మనమే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఇది ఇక్కడ నుంచి కనుక చేసుకుంటే వాట్ విల్ హ్యాపన్, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది కాబట్టి. సో యూ నో నీడ్ టు వరీ. క్లియర్? So this is installation process which I have told. Okay, and once మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కమ్ టు హెల్ప్లో అబౌట్ క్లిక్ చేయండి. సో మీరు ఏ వర్షన్లో ఉన్నారు ఏంటి అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో మీరు ఈ వర్షన్లో లేకపోతే, లేటెస్ట్ వర్షన్లో లేకపోతే, సో అప్డేట్స్ చేసుకోవాలి. ఓకే, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ మీరు ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మీరు దీని మీద మీన్స్ ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో దిస్ ఇస్ ఆన్ ఇన్స్టాలేషన్. యా ఉషా, మీ మైక్ కనెక్ట్ అవ్వలేదు. ఐ డోంట్ నో వై. సో మీరు రీజాయిన్ అవ్వటం ఏదో ఒకటి చేయండి. ఓకే, సో దాట్ మీరు మైక్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, నేను నెక్స్ట్ దిస్ ఇస్ ద టూల్ గైస్. ఓకే, దిస్ ఇస్ ద టూల్. ఓకే, మనం ఈ పర్టికులర్ కోర్స్లో మేజర్లీ మనం నేర్చుకునేది డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్, ఈ రెండు. సో డెవలప్మెంట్ ఎందుకు చేస్తాం? డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ రిపోర్ట్ బిల్డింగ్, రైట్? సో రిపోర్ట్ని మనం బిల్డ్ చేస్తాం. అసలు మేజర్లీ ఇక్కడ రావడానికి మీన్స్ పవర్ బిఐ నేర్చుకోవడానికి మేజర్ రీజన్ టు డెవలప్ ద రిపోర్ట్స్, రైట్? సో ఆ డెవలప్మెంట్ మొత్తం వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని చెప్పానో, నేను చెప్పాను కదా ఇప్పుడే అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని చెప్పి. సో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఎనీవన్ కెన్ డూ ఇట్. Okay, anyone can do it. Okay, anyone can do it. So any questions till now? Any questions? Okay, that is free. కానీ మైక్రోసాఫ్ట్ వాడికి ఈ టూల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డబ్బులు రావాలిగా వాడికి. షుడ్ ఎర్న్ సమ్ మనీ కదా. ఐమ్ రైట్ గైస్? మీరు కూడా అంతే కదా. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎనీథింగ్, లేకపోతే మీరు ఏమన్నా షాప్ పెట్టారు, లేకపోతే యు ఆర్ సెల్లింగ్ ఎనీ ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్, మీరు ప్రాఫిట్ లేని బిజినెస్ చేయరు, రైట్? ఎస్, నో? హలో. Yes, Yeah. yes. Yes. వీడు ఏం చేశాడంటే చార్జెస్ పెట్టాడు. ఎక్కడంటే సర్వీసెస్లో పెట్టాడు చార్జెస్. సో సర్వీసెస్ ఎందుకు యూజ్ చేయాలరా అంటే మనం రిపోర్ట్ బిల్డ్ చేస్తున్నాం. బిల్డ్ చేసిన తర్వాత మన ఏదైతే మనం రిపోర్ట్ని బిల్డ్ చేస్తామో ఆ రిపోర్ట్ని యూజర్తో షేర్ చేయాలి కదా. వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్, లేకపోతే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ బిల్డింగ్ ద రిపోర్ట్ కదా. కరెక్ట్? సరదా కోసం మనకి డబ్బులు ఇచ్చి మరి రిపోర్ట్ బిల్డ్ చేసుకుని మీ దగ్గరే పెట్టుకోండి అని ఎవరు చెప్పరు, రైట్? నో కంపెనీ విల్ టెల్ అస్, రైట్? ఎస్, నో? Yes. అలా అయితే మనం ఏ రిపోర్టు బిల్డ్ చేయము. రోజు వెళ్తాము, టైం పాస్, మనం యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటాము, మళ్ళీ సాయంత్రం అయితే వచ్చేస్తాం, రైట్? అంతే కదా. ఇఫ్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ ఎనీథింగ్, సో నో వన్ విల్ వర్క్. సో కానీ షేర్ చేయడానికి సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట వాళ్ళు. ఓకే, సర్వీసెస్ అందులో ఏంట్రా అంటే లార్జ్ ఫైల్స్ని కూడా మనం పెట్టుకొని వీ కెన్ షేర్ ఇట్ టు ద యూజర్స్. ఇఫ్ యూ గో టు అవుట్లుక్ మీన్స్ యూ కెన్ షేర్ ద రిపోర్ట్, బట్ లార్జ్ ఫైల్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే, లార్జ్ ఫైల్స్ని మనం షేర్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ సెక్యూరిటీ ఉండదు. ఓకే, ఫ్యూ సెక్యూరిటీ అండ్ ఫ్యూ ఫీచర్స్ని మనం సర్వీసెస్లో యూస్ చేయొచ్చు అనమాట టు ఎన్హాన్స్ అవర్ రిపోర్ట్ మోర్. ఓకే, సో సర్వీసెస్ వచ్చి కాస్ట్ డబ్బులు పెట్టారు. అండ్ దాట్ టు మినిమం ఒక ఇండివిజువల్ పర్సన్ కూడా బేర్ చేసే కాస్ట్ అనమాట, $10 per month.
అంటే వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ మనం పెంచుకుంటూ పోయామనుకో కాస్ట్ పెరుగుతుంది. సర్వీసెస్ వచ్చి క్లౌడ్లో ఉంటుందండి. ఓకే, సర్వీసెస్ వచ్చి క్లౌడ్, మన డెస్క్టాప్ వచ్చి ఇట్స్ మీన్స్ మనం లోకల్గా ఇన్స్టాల్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ద రిపోర్ట్. ఓకే, సర్వీసెస్లో మేజర్లీ దేనికి కాస్ట్ ఉంటుందంటే, కాస్ట్ ఎక్కువ పెరుగుతుందంటే స్పేస్. ఇప్పుడు మీరు స్పేస్ కావాలి, మీకు ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్పేస్ సరిపోలేదు, ఎనఫ్ స్పేస్ లేదు. ఓకే, సో మీకు స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి, స్పేస్ కావాలి అనుకుంటే యూ నీడ్ టు చేంజ్ యువర్ అకౌంట్. అలాంటి టైమ్స్లో మీకు డబ్బులు పడతాయి ఎక్కువ. ఓకే, ప్లస్ నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ని మీరు కనుక యూజ్ చేయాలి అనుకో, అప్పుడు కూడా డబ్బులు పడతాయి. బట్ దాట్ టు ఓన్లీ $20, $10 కాదు, $20. సో $20 ఆల్సో ఇండివిజువల్ పర్సన్ బేర్ చేయొచ్చు, రైట్? లీవ్ అబౌట్ ఆర్గనైజేషన్, ఇండివిజువల్ పర్సన్ బేర్ చేయొచ్చు, కరెక్ట్? ఎస్, నో? Yeah. ఇంకా వేరే ఇంకొక అకౌంట్ కూడా ఉంది, నేను ఇన్ డీటెయిల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వీసెస్ వచ్చినప్పుడు. ఓకే, సో ఈ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి. ఎందుకంటే యూ విల్ బి గోయింగ్ లైక్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, ఫ్రెషర్గా పోరు కదా. ఎస్, నో? జనరల్లీ అయితే ఫ్రెషర్గా వెళ్ళరు. ఓకే, మీన్స్ యూ విల్ బి లెర్నింగ్ ద రియల్ టైమ్ స్కిల్స్ అన్ని నేర్చుకొని, దెన్ యూ విల్ బి కీపింగ్ యువర్ ప్రొఫైల్ యాజ్ అ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, దెన్ యూ విల్ క్రాక్ ద ఆపర్చునిటీ. సో అలాంటి టైమ్స్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా వెళ్ళినప్పుడు, సో దీస్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రిక్వైర్డ్, ఓకే, ఫర్ యూ గైస్. ఓకే, సో ఫ్రెషర్స్ నుంచి దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈ కాస్టింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్, ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ నేను ఇస్తానండి. ఓకే, సో నెక్స్ట్ మనం డెస్క్టాప్లో ఉన్నాం. ఓకే, వీఆర్ ఇన్ ద డెస్క్టాప్. ఓకే, సో డెస్క్టాప్లో మనకి వాట్ ఎవర్ వ్యూ యు ఆర్ సీయింగ్, దాట్ వన్ ఇస్ మోడల్ వ్యూ అన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే విండోలో ఉన్నారో దాన్ని మనం మోడల్ విండో అంటాం. ఓకే, సో డెస్క్టాప్లో ఏమేం చేయొచ్చు, డెస్క్టాప్లో మనం వాట్ అండ్ ఆల్ వీ కెన్ డూ ఇట్. ఓకే, వాట్ అండ్ ఆల్ వీ కెన్ డూ ఇట్. డెస్క్టాప్లో మనం ఫస్ట్ ఏం చేయొచ్చురా అంటే డేటాను తెచ్చుకోవచ్చు. వీ కెన్ గెట్ ద డేటా. సో డేటా లేకుండా మనం ఏం చేయలేంగా. ఎస్, నో గైస్? What we can do without data? We can't do anything, right? Hello. I'm Yeah. asking to you. I need responses, guys. Okay, మీరు రెస్పాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను నేను. ఓకే, సో వితౌట్ డేటా వీ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ పవర్ బిఐ, గుర్తుపెట్టుకోండి. ఓకే, వితౌట్ ల్యాండ్ కెన్ యూ కన్స్ట్రక్ట్ ఏ హౌస్? No. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, రైట్? ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు కదా, గాల్లో మిద్దెలు కట్టే టెక్నాలజీ వచ్చిందా? హలో, ఐఎమ్ ఆస్కింగ్, వచ్చిందా? No. రాలేదు. సో అలాగే వితౌట్ డేటా వీ కాన్ డూ ఎనీథింగ్ గైస్. ఓకే, వీ కాన్ డూ ఎనీథింగ్ వితౌట్ డేటా, వీ కాన్ డూ ఎనీథింగ్. సో అందుకనే ఫస్ట్ మనం డేటాని ఫెచ్ చేసుకోవాలి. కానీ డేటా మైట్ బి సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ కదా, మైట్ బి సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్, రైట్? Mm-hmm. ఎస్, నో? మైట్ బి సిట్టింగ్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్, ఎక్కడెక్కడైనా ఉండొచ్చు డేటా. సో Power BI is capable enough to connect to n number of different sources, guys. Power BI is capable enough to, I am not getting it here. So let's do it here. Power BI is capable enough to connect to a number of different data sources. Enduku ante Power BI is having data connectors. డేటా కనెక్టర్స్ ఉన్నాయి పవర్ బిఐకి. సో ఒకవేళ నువ్వు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకో, ఓకే, లాంగ్వేజెస్లో మీరు ఒకవేళ ఏదైనా డేటా సోర్స్కి కనెక్ట్ చేయాలనుకో, జావా నేర్చుకున్నారు మీరు, డేటా సోర్స్కి కనెక్ట్ చేయాలనుకో, యూ నీడ్ టు రైట్ ద కోడ్ కదా టు కనెక్ట్ టు ఏ డేటా సోర్స్, కరెక్ట్? Yeah.
but here it is not required. All are predefined. Okay, data connectors are there. మీరు ఆ connectors ని యూస్ చేసుకొని you can fetch the data. Okay, ఆ connectors యూస్ చేసుకొని you can fetch the data. Got it? Yes. Data connectors ని యూస్ చేయొచ్చు. Okay, all are predefined one. Okay, you can use it and you can fetch the data from different data sources. సో ఇది మనం చేసే ఫస్ట్ ప్రాసెస్ అండి పవర్ బిఐలో మనం చేసే ఫస్ట్ ప్రాసెస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే వచ్చిన డేటా కరెక్ట్గా ఉందా లేదా, ఓకే మనం అనుకున్న విధంగా డేటా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. మనం అనుకున్న విధంగా డేటా లేకపోతే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు మాడిఫై ఇట్. అంతే కదా, మనం అనుకున్న విధంగా లేకపోతే మాడిఫై చేస్తాం, రైట్? ఎస్, నో. ఇఫ్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్ని మీరు డైరెక్ట్గా యూస్ చేస్తారు, మాడిఫై చేసి కూడా యూస్ చేస్తారు, రైట్? ఇప్పుడు మీకు ఫ్లోరింగ్ కావాలి, కాంక్రీట్తో ఫ్లోరింగ్ చేస్తారు, లేకపోతే పిల్లర్స్ కూడా కాంక్రీట్తో చేస్తారు. కాంక్రీట్ విల్ కమ్ ఫ్రమ్ వేర్? బై మాడిఫైయింగ్ 3-4 రా మెటీరియల్స్, బై మిక్సింగ్ అప్ ఆఫ్ 3-4 రా మెటీరియల్స్. దానివల్ల మనం కాంక్రీట్ని రెడీ చేయగలుగుతాం, కరెక్ట్? Are you getting my point? Yes or no? Yes. Yes. So we can transform the data. Okay. Required format lo lekapothe we can transform the data. The next step is transform. Clear? Next step is transform. So the point here is మనం ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు చేస్తాం? whenever we have a requirement. అంతే. ఎవ్రీ టైమ్ అన్ని డేటా సెట్స్ ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. రిక్వైర్మెంట్ తగ్గట్టు డేటా రాకపోతే దెన్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంట్రీ డేటా వచ్చింది అనుకుందాం. ఓకే, కంట్రీ డేటాలో యూ హ్యావ్ కంట్రీ, యూ హ్యావ్ సిటీ, యూ హ్యావ్ సేల్స్. ఈ 3 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. కంట్రీ ఉంది, సిటీ ఉంది, సేల్స్ ఉంది. కానీ యూజర్ వచ్చి నాకు రీజియన్ వైజ్ సేల్స్ చూపించమన్నాడు. విచ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద డేటాలో లేదు కదా, మనకు వచ్చిన డేటాలో లేదు, రైట్? రీజియన్ ఈజ్ నాట్ దేర్, కరెక్ట్? ఎస్, నో, రీజియన్ ఈజ్ నాట్ దేర్. అప్పుడు మనం ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ద రీజియన్. సో కంట్రీ మీద బేస్ చేసుకొని రీజియన్స్ క్రియేట్ చేయొచ్చు కదా. ఇఫ్ వి నో ద మ్యాపింగ్, అంటే ఏ కంట్రీ ఏ రీజియన్ లో ఫాలో అవుతుందంటే దాట్ వీ కెన్ క్రియేట్ ఇట్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్ గైస్. ఓకే, ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం. ఓకే, క్లియర్? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు build the visuals. Okay, before building the visuals, we are going to do data modeling. We are going to do data modeling, guys. Good petkondi. So what is this data modeling ante? This is nothing but relationships. మన డేటా ఒక టేబుల్ లోనే రాదు, మల్టిపుల్ టేబుల్స్ లో వస్తుంది. సో ఆ మల్టిపుల్ టేబుల్స్ లో డేటాని మనం విజువలైజేషన్స్ లో యూజ్ చేయాలంటే దిస్ డేటా మోడలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Any questions? Yes or no? No. Okay, fine. So once data modeling అయిపోయిన తర్వాత we are going to create the visualizations అన్నమాట. Okay, we are going to create the visualizations. So visualizations. Okay, so visualizations ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే,
సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే డిఫరెంట్ డేటా సోర్స్ కి కనెక్ట్ చేసి డేటాని తెచ్చుకుంటాం. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇఫ్ రిక్వైర్డ్. Then we are going to do data modeling and visualizations. So the beauty is data modeling is automatic again. Okay, data modeling దానికై అదే రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేస్తుంది, బట్ యూ నీడ్ టు క్రాస్ వెరిఫై ఇట్. అంతే, యూ నీడ్ టు క్రాస్ వెరిఫై ఇట్. ఒకవేళ మీకు కావాల్సిన ప్లేసెస్ లో అది రిలేషన్షిప్ బిల్డ్ చేయకపోతే నువ్వు మాన్యువల్ గా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత విజువలైజేషన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. విజువలైజేషన్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆర్ నాట్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. ఓకే, చాలా టైమ్స్ డిఫరెంట్ లాజిక్స్ అడుగుతారు. ఓకే, నా దగ్గర కంట్రీ ఉంది, సిటీ ఉంది, సేల్స్. ఓకే, కంట్రీ ఉంది, సిటీ ఉంది, సేల్స్ ఉంది అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ గివ్ మీ 1 minute. Hello. So we are going to create the visualizations. Okay. సో విజువలైజేషన్స్ లో ఇప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ సమ్టైమ్స్ మనకి ఏంట్రా అంటే సేల్స్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సేల్స్ ఉండొచ్చు. కరెంట్ డే సేల్స్ ఉండొచ్చు, ప్రీవియస్ డే సేల్స్ ఉండొచ్చు. ఇలాంటివి కంపారిజన్స్ చేయొచ్చు. మనం షేర్ మార్కెట్ లో చూస్తూ ఉంటాం కదా. సో నిఫ్టీ 50 ఈ రోజు ఎంత ఉంది, ఓకే, వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ డే అది ఎక్కువైందా తక్కువైందా, పర్సంటేజ్ ఆఫ్ ద చేంజ్, ద కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు రైట్ వెబ్సైట్ లో. హ్యావ్ యూ సీన్ ఇట్? ఎప్పుడైనా చూసారా మీరు అలా, ఆ విధంగా అబ్జర్వ్ చేశారా? హలో హలో హలో. నో, లేదండి. ఓకే, బట్ ద పాయింట్ హియర్ ఇస్ వాళ్ళ అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ ఒక 50,000 60,000 అలా ఉంది. ప్రీవియస్ డే 58,000 ఉంది. 2,000 ఇంక్రీజ్ అయింది వన్ కంపేర్ టు ద ప్రీవియస్ డే. సో దెన్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఆరో మార్క్స్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. డేటా అయితే ఉంది, డేటా ఉంది, బట్ క్రియేట్ చేయాలి మనం. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ క్రియేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్స్ ఆల్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. సో స్ట్రైట్ ఫార్వర్డ్ మనం డేటాలో నుంచే క్యాలిక్యులేషన్స్ రావు. ఓకే, ఈ కరెంట్ డే సేల్స్ ఎంత, ప్రీవియస్ డే సేల్స్ ఎంత, లేకపోతే కరెంట్ ఇయర్ సేల్స్ ఎంత, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఎంత, కరెంట్ మంత్ సేల్స్ ఎంత, ఇలాంటివన్నీ రావు.
ఇలాంటివన్నీ డేటాని యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద క్యాలిక్యులేషన్స్. సో ఈ క్యాలిక్యులేషన్స్ మీన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. సో ఆల్ దీస్ మీన్స్ విజువలైజేషన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు ఇఫ్ విజువలైజేషన్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, సో దాన్ని మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ పవర్ బిఐ. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ డాక్స్. By using DAX. DAX is nothing but data analysis expression అండి. ఓకే, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ డాక్స్ ని యూస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దోస్ థింగ్స్. ఓకే, వీటిని క్రియేట్ చేయడం వల్ల మన రిపోర్ట్ ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ టూల్ ఆప్షన్స్ అండి. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు యూజ్ టూల్ ఆప్షన్స్ ని కూడా యూస్ చేస్తాం. దీని వల్ల కూడా మన రిపోర్ట్ ఎన్హాన్స్ అవుతుంది. టూల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ గో టు ఎనీ టూల్, టూల్లో ప్రతి టూల్లో ఆప్షన్స్ ఉంటాయి, రైట్? స్పెసిఫిక్ టు ద టూల్, కరెక్ట్? ఎస్, నో? హలో, హ్యావ్ యూ లెర్న్డ్ ఎనీ టూల్స్? యూ గో టు ఎనీ టూల్, స్పెసిఫిక్ గా ఆ టూల్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. వాటిని కూడా మనం నేర్చుకుంటాం. వాటిని నేర్చుకోవటం వల్ల ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేయొచ్చు ఈ విజువలైజేషన్స్ ని. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? వన్స్ విజువలైజేషన్స్ అంటే రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, సో యూజర్స్ కి మనం షేర్ చేస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, యూజర్స్ కి షేర్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వి నీడ్ టు గో టు సర్వీసెస్. డెడికేటెడ్ పవర్ బిఐ సర్వీస్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్. అంటే లోకల్లో ఉన్న రిపోర్ట్ ని క్లౌడ్ లోకి మూవ్ చేసి మనం వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్. ఓకే, సో ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ డెస్క్టాప్. ఓకే, దిస్ షేరింగ్ పార్ట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ పవర్ బిఐ సర్వీస్, దట్ ఈస్ ఇన్ క్లౌడ్. అండ్ షేరింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా చేస్తాం, వాటిని మనం అక్కడ చూద్దాం. సో ఇది ఫ్లో అండి. సో ఎనీ క్వశ్చన్స్? సో ఇదే నేను డిస్కస్ చేసింది ప్రీవియస్ సెషన్స్ లో. ఎనీ క్వశ్చన్స్? సబితా, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? నాకు ఒక డౌట్ అండి. యాక్చువల్గా వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఎక్సెల్ లో చేస్తాం కదా రిపోర్ట్స్, దీస్ ఆర్ ఎక్సెల్ లో ఉండే రిపోర్టింగ్. యాక్చువల్ గా చెప్పాలి అంటే దోస్ ఆర్ స్టాండర్డ్ రిపోర్టింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, పవర్ బిఐ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, డెడికేటెడ్ ఫర్ క్రియేటింగ్ ఆఫ్ ద రిపోర్ట్స్ అనమాట పవర్ బిఐ వచ్చి. And Okay. Excel is having a limitation. Okay, the major thing is limitation is there where you can't fetch more data. Okay, Excel is having connectors, that I will agree. What Power BI is having, Excel is also having. Okay, but the problem here is Excel can't get or fetch more data. Okay, so there is a limitation which Power BI will capture more data than Excel. Okay, and next వచ్చి Power BI లో ఉన్న విజువల్స్ ఇవన్నీ కూడా అక్కడ మీరు చేయలేరు. ఓకే, అక్కడ అంటే యూ కాంట్ డూ ఇట్. ఈ విజువలైజేషన్ ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫార్ములాస్ లేకపోతే వీ కెన్ అప్లై అవర్ మన క్రియేటివిటీని బేస్ చేసుకొని విజువలైజ్ చేసి రిపోర్ట్స్ రెండు ఉంటాయి. సో డైరెక్ట్ మీరు విజువలైజేషన్స్ క్రియేట్ చేయాలి అంటే విజువలైజేషన్స్ ఆర్ ఆల్సో ప్రీ డిఫైన్డ్ అండి. యూ నో నీడ్ టు రైట్ ఎనీ ఫార్ములాస్. మీరు ఒక బార్ చార్ట్ కావాలి, బార్ చార్ట్ తెచ్చుకోవచ్చు. వీ హ్యావ్ ఆల్ ద విజువలైజేషన్స్. ఇఫ్ యూ సీ హియర్, సో దీస్ ఆర్ విజువలైజేషన్స్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్ ద విజువలైజేషన్స్ ఆర్ దేర్. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ ఇంక్రీజ్ అనమాట. మళ్ళీ మనం మార్కెట్ ప్లేస్ నుంచి కూడా వీ కెన్ గెట్ ద విజువలైజేషన్స్. ఓకే, సో ఈ విజువలైజేషన్స్ ని యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా డైరెక్ట్లీ. ఇప్పుడు ఇఫ్ యూ సీ దిస్ వన్, ఈ విజువల్ ని నేను బిల్డ్ చేశాను. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ నేచర్. నేను ఏం చేశానంటే డేటాని యూస్ చేశాను. ఐ హావ్ యూజ్ ద డేటా అండ్ ఐ హావ్ ఫెచ్డ్ ఇట్. సో ఒక విజువలైజేషన్ ఫామ్ అయిపోయింది. సో హియర్ మన ఎఫర్ట్స్ ఏముండవు, ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి.
మన ఎఫర్ట్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ నేచర్. అలాంటి టైమ్స్ లో నువ్వు ఫార్ములాస్ యూస్ చేసి యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. లైక్ ఇప్పుడు కరెంట్ డే సేల్స్ కావాలి, లేకపోతే కరెంట్ మంత్ సేల్స్ కావాలి. సో దిస్ సేల్స్ ఈస్ గివింగ్ ఓవరాల్ అంతా సేల్స్ ఇస్తుంది, కానీ నాకు కరెంట్ మంత్ సేల్స్ కావాలి. సో కరెంట్ మంత్ సేల్స్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద క్యాలిక్యులేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వన్ అండ్ వీఆర్ గోయింగ్ టు షో దట్ వన్. ఇఫ్ రిక్వైర్మెంట్ ఈస్ లైక్ దట్ దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. స్ట్రైట్ ఫార్వర్డ్ లేనప్పుడు క్యాలిక్యులేషన్స్ యూస్ చేస్తాం. క్లియర్? క్లియర్. ఎనీ క్వశ్చన్స్? Yeah. And one more thing, Andy. Maybe it's silly to ask. No worries, go on. Actually, I put Power BI. There are a lot of videos kada in YouTube. Maybe నేను అంత గో త్రూ అవ్వలేదు, బట్ వాట్స్ ద డిఫరెన్స్ అంటే మీ దగ్గర మనీ ఇచ్చి నేర్చుకోవడం వల్ల వాట్స్ ద డిఫరెన్స్ ఐ కెన్ గెట్, అది నాకు సో ఐ వాంట్ టు నో Okay. హౌ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అనేది. ఓకే, మేబీ నేను ఈ క్వశ్చన్ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నానేమో, ఐ డోంట్. no worries అండి. సో ఐ విల్ ఆన్సర్ టు ఇట్. ఓకే, సో Yeah. ఫస్ట్ థింగ్ ఇస్ నేను మీన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే చెప్తాను నేను. ఓకే, సో బికాస్ నేను వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పలేను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంట్రా అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రియల్ టైమ్ ఎక్స్పర్ట్ని. మీన్స్ మీ క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత ఐ నీడ్ టు గో టు జాబ్. ఓకే, వేర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్. ఓకే, where I am working as a Power BI developer. So the major point is this one. I can give you real-time training. First thing. Okay. మిగతా వాళ్ళు కాన్సెప్ట్స్ కవర్ చేయొచ్చు, కానీ I can give real-time training with concepts. ఓకే, సో నేను ఇలా చేసేవాళ్ళం, లేకపోతే ఇది ఇలా రావచ్చు, ఇది ఇలాగే జరుగుతుంది అక్కడ. సో ఇలాగ నేను చెప్పి మీకు నేర్పిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి రియల్ టైం ట్రైనింగ్. క్లియర్? Yeah. దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. ఓకే, వన్ కంపేర్ టు అదర్స్ ఎక్కడ డిఫరెన్స్ ఉంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఐఎమ్ గోయింగ్ టు మీన్స్ నేను ఏదైతే చెప్తానో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఎవ్రీ వీక్ ఆన్ ఏ వీక్లీ బేసిస్ మీకు టాస్క్ ఇస్తాను, వీకెండ్ టాస్క్లు ఇస్తాను. ఓకే, విచ్ యూ విల్ నాట్ గెట్ విత్ ఎనీ అదర్ పీపుల్. ఓకే, ఇన్ ద మార్కెట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ రియల్ టైమ్ టాస్క్స్. సో టాస్క్స్ ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ టు డూ ఇట్. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, సో మీరు మీన్స్ వింటున్నారు అండ్ ఎట్ ఎ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ కదా. సో విత్ దస్ వన్ వాట్ విల్ హ్యాపన్, యూ విల్ బి గెట్టింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ దోస్ టాపిక్స్. ఓకే, దిస్ ఇస్ మై సెకండ్ వన్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చి యాక్చువల్లీ నేను రియల్ టైమ్ ఎక్స్పర్ట్నే కాకుండా I am having good experience in these trainings, Andy. Okay, if you see all these are my batch files. Anamata. Okay, I am doing trainings in VLR from last 2.5 years. 2021 lo start chesam my first batch. Okay, so ipudu as of now I'm taking 36th batch. ఓకే, యువర్స్ ఇస్ 36th బ్యాచ్. విత్ దస్ వన్ ఏమవుతుందిరా అంటే మన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కూడా ఒక ట్రైనర్ చేస్తాడు, బట్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ ఇంకా బాగా చేస్తాడు. ఎస్, ఒక జూనియర్ ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్స్, బట్ సీనియర్ ఫ్యాకల్టీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫార్ బెటర్ విత్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. రైట్? Yeah. Yes, no? Yeah. So you should know who is training the content. That is also very much important. Okay, if you want, means even mere kada nenu kuda I am in this particular field kada, software lo unnanu, right? Yes, no? Hello? అంతే కదా. సో నేను కూడా చూస్తాను కదా, మీన్స్ వేరే వీడియోస్ కూడా నేను కూడా చూస్తాను. మీన్స్ ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ సమ్ అదర్ టూల్ నేను కూడా చూస్తాను కదా. ఫస్ట్ నేను చూసేది ఏంట్రా అంటే ఎవరు నన్ను ట్రైన్ చేస్తున్నారు, వాట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇవన్నీ చూస్తాను. నెక్స్ట్ అతను డెమో సెషన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఆ డెమో సెషన్స్ క్లియర్గా అర్థమవుతున్నాయా. సో ఇది మేజర్.
సి ద పాయింట్ హియర్ ఇస్ నేను కూడా యూట్యూబ్ లో చాలా సార్లు వేరే వేరే వీడియోస్ చూస్తుంటాను, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ బిఐ, వేరే టూల్స్ మీద నేను చూస్తుంటాను. నేను కొంతసేపు చూసిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందా అంటే అది అర్థం కాదు. ఫస్ట్ అర్థమైనట్టే ఉంటది, కొంతసేపు లోపలికి వెళ్ళిన తర్వాత వాటి టెక్నికల్ టర్మ్స్ లోకి తీసుకొని వెళ్ళి అర్థం కాదు అది. సో దిస్ హ్యాపెండ్ ఫర్ మీ. మీకు అయిందో లేదో నాకు తెలీదు, బట్ ఫర్ మీ ఇట్ హ్యాపెండ్. ఓకే, సో మెనీ టైమ్స్ నాకు ఇంట్రెస్ట్ గెయిన్ అవుతున్న టైంలో అర్థం కాకుండా ఉండేసరికి ఏమవుతుంది అక్కడ, మీరు ఇంట్రెస్ట్ లూజ్ అవుతారు. అలాగే 1-2 సార్లు మీకు అదే జరిగింది అనుకో, ఇది నేర్చుకోవడం అవసరం అన్న ఒక డౌట్ కూడా వస్తుంది. హ్యావ్ యూ ఫేస్డ్ దిస్ వన్ at any point of time? హలో లేకపోతే నాకు ఒక్కడికే జరుగుతుందా? సో అలా హ్యావ్ ఏం యూ ఫేస్డ్ లేదండి. దిస్? Yeah, Hmm? yeah, sometimes. యా, ద మేజర్ థింగ్ ఇస్, ఒకటి మీరు ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా ఒక ఫ్యాకల్టీ మీకు అర్థమయ్యే విధంగా తీసుకొని వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఓకే, నేను 2021 కాదు, ఫ్రమ్ 2018 ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ యాజ్ వెల్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైమ్ యాజ్ వెల్. ఈ రెండింటిని క్లబ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు టీచ్. క్లియర్? మీరు ఓన్లీ పవర్ బిఐ ట్రైన్ చేస్తున్నారా అండి ఫ్రమ్ సో మెనీ ఇయర్స్? యాక్చువల్లీ యా, కరెక్ట్. ఎందుకు అంటే సో ద పాయింట్ హియర్ ఇస్ పవర్ బిఐ నేర్పించడానికి ఇట్ విల్ బి అరౌండ్ 30 to 40 సెషన్స్ పడుతుందండి. ఓకే, సో నేను వేరే టూల్ని యాడ్ చేయాలా లేకపోతే ఎస్క్యూఎల్ని యాడ్ చేసినా కానీ ఇట్ విల్ గో బియాండ్ 70-80 days. గాట్ ఇట్? సో టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ గివింగ్ that one. And still we are thinking from institute, we are thinking data analyst start cheddama, data analysis program start cheddama అని చూస్తున్నాం, which will be having multiple tools anamata in that one. But as of now the plan is not there, we are working on it, that's it. Okay, what next? Any other questions? Sridhar, do you have any question? Meena, do you have any question? Even Sabita, you can go on. If you have any questions, please let me know. No, thanks అండి, you explained it clearly. So we have this one. First మన ఏం చేయాలంటే పవర్ బిఐ టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత we need to get the data. So for getting the data, we have an option called get data. So you get data, and ఇక్కడ చూసినవన్నీ కూడా డేటా కనెక్టర్స్. All these are data connectors. Even in the get data also, you have huge list. You have huge list. ఓకే, యూ హ్యావ్ హ్యూజ్ లిస్ట్. ఓకే, మీరు ఎక్సెల్ నుంచి కనెక్ట్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, ఎస్క్యూఎల్ నుంచి కనెక్ట్ చేయాలంటే ఎస్క్యూఎల్ సర్వర్, దిస్ వన్ ఇస్ దేర్, యాక్సెస్ ఇస్ దేర్, ఓకే, అనాలిసిస్ సర్వీసెస్ ఇస్ దేర్, ఆర్కిల్ ఇస్ దేర్, MySQL ఇస్ దేర్, Azure ఇస్ దేర్. ఓకే, సో మెనీ డేటా కనెక్టర్స్ ఆర్ దేర్. మీరు ఒకవేళ ఒక డేటాకి కనెక్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ డేటా కనెక్టర్ ని పిక్ చేసుకోవాలి, రైట్ డేటా కనెక్టర్ ని పిక్ చేసుకోవాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, రైట్ డేటా కనెక్టర్స్ ని యూ నీడ్ టు పిక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను లోకల్కి వెళ్ళింది. సో ఇఫ్ ఐ నీడ్ టు లోడ్ ద డేటా, నేను ఏం చేస్తానంటే ఐ విల్ కనెక్ట్ టు దిస్ వన్ అండ్ ఐ విల్ లోడ్ ఇట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంకాటినేషన్ ని లోడ్ చేయాలనుకున్నా.
ఓకే, నేను ఎప్పుడైతే మీన్స్ మీరు ఇక్కడ ఏమేం చేయొచ్చు అంటే ప్రివ్యూ చేసుకోవచ్చు, డేటా ప్రివ్యూ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ప్రివ్యూ, దిస్ ఇస్ ద ప్రివ్యూ ఏరియా. మీరు ఇలా డేటాను సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రివ్యూలో ఆ డేటా వస్తుంది. ఏ డేటా లోడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్రివ్యూలో చెక్ చేసుకొని దెన్ యూ కెన్ లోడ్ ఇట్. ఓకే, సో ఏ డేటా మీరు లోడ్ చేయాలనుకుంటే దెన్ ప్రివ్యూలో చెక్ చేసి యూ కెన్ లోడ్ ఇట్. ఓకే, so this is one thing which you can take it. Okay, and next one వచ్చి మీరు ఏదైనా డేటాను లోడ్ చేయాలి అంటే సో ఇక్కడ లోడ్ ఎనేబుల్ అవ్వాలి. ఈ లోడ్ ఎనేబుల్ అవ్వాలంటే ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలన్నమాట. ఈ చెక్ బాక్స్ ని మీరు క్లిక్ చేయాలి. ఈ చెక్ బాక్స్ ని మీరు క్లిక్ చేస్తే లోడ్ ఎనేబుల్ అవుద్ది. ఓకే, సో ఈ లోడ్ మీద క్లిక్ చేశారనుకో ఇట్ విల్ కమ్ డైరెక్ట్లీ టు ద మోడల్. సో మీకు మోడల్ విండో ఏంటో తెలుసు కదా, విచ్ ఐ హావ్ టోల్డ్ ఇట్, కరెక్ట్? సో దిస్ ఇస్ యువర్ మోడల్ విండో. గుర్తుందా మీకు? హలో హలో హలో. Yes, ma'am. Good సో point. దిస్ ఇస్ ద మోడల్ విండో వేర్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, లోడ్ మీద క్లిక్ చేస్తే, లోడ్ మీద క్లిక్ చేస్తే సో మోడల్లోకి డేటా వస్తే దాని మీనింగ్ ఏంట్రా అంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అనుకున్నప్పుడు లోడ్ మీద క్లిక్ చేస్తారు, ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అనుకున్నప్పుడు లోడ్ మీద క్లిక్ చేస్తారు. మనం ట్రాన్స్ఫార్మ్ కూడా చేస్తామని చెప్పాం కదా. సో గెట్ ద డేటా అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా, కరెక్ట్? సో Yes. దిస్ ఇస్ అవర్ సెకండ్ స్టెప్, రైట్? ఇప్పుడు నా పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ నువ్వు నాకు ట్రాన్స్ఫార్మ్ వద్దు అనుకున్నప్పుడు లోడ్ మీద క్లిక్ చేయి. ట్రాన్స్ఫార్మ్ డేటా కావాలి అంటే వైల్ లోడింగ్ ఇట్ సెల్ఫ్, నేను లోడ్ చేసేటప్పుడే మీకు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నీకు ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయి, ట్రాన్స్ఫార్మ్ వద్దు అనుకుంటే లోడ్ మీద క్లిక్ చేయి. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో అంటే ఇట్ విల్ కమ్ టు యువర్ మోడల్ విండో. సో ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ డేటా కనుక క్లిక్ చేసామంటే ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో రెండో విండో ఉంది. సో దాట్ విండో విల్ కాల్ ఇట్ as పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో పవర్ క్వెరీ ఎడిటర్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా వీఆర్ గోయింగ్ టు యూస్ పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes. సో ఇప్పుడు నేను లోడ్ కనుక క్లిక్ చేశానంటే డేటా ఇక్కడ కనబడుతుంది గైస్. సో లోడ్ క్లిక్ చేద్దామా, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేద్దామా, లేకపోతే రెండు క్లిక్ చేద్దామా? వాట్ వీ నీడ్ టు డూ, టెల్ మీ ఫస్ట్. హలో, ఒకసారి ఏది ట్రాన్స్ఫార్మ్ క్లిక్ డేటా చేద్దాం? చేయండి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా చేయాలి. ఓకే, సో Mhm. లోడ్ చూసి ట్రాన్స్ఫార్మ్ డేటా చూద్దామా లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్దామా? యువర్ విష్. ఓకే Yeah. సబిత, దిస్ ఇస్ Transform- టు యూ బికాజ్ మిగతా వాళ్ళు ఆల్రెడీ చూసేసారు. Okay, okay. దిస్ ఇస్ టు యూ. సో నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. సో Mhm. యాజ్ యూ ఆస్. ఓకే, ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేశానో దట్ విల్ టేక్ యూ టు ట్రాన్స్ఫార్మ్ డేటా. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో అండి. దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. కాంకాటినేషన్ అనేది మనం ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసాం, రైట్? కాంకాటినేషన్ సెలెక్ట్ చేసి ఎస్ నో. హలో, Yeah. సో అప్పుడు ఏమవుతుందిరా అంటే ఇట్ విల్ నాట్ బి లోడెడ్ టు మోడల్. మోడల్ విండో అనేది ఇది. దిస్ ఇస్ అ సపరేట్ విండో. కాంకాటినేషన్ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఉందా లేదా? No. No. బట్ ఇక్కడైతే ఉందిగా, పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో మీరు సో దిస్ ఇస్ యువర్ సోర్స్, దిస్ ఇస్ యువర్ సోర్స్, డేటా సోర్స్ అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ యువర్ డేటా సోర్స్. సో మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందా అంటే డేటా విల్ బి లోడెడ్ టు మోడల్. డేటా విల్ బి లోడెడ్ టు మోడల్. ఓకే, డేటా విల్ బి లోడెడ్ టు మోడల్. సో మోడల్ విండో is this one. Data will be loaded to model. Okay, కానీ యాక్చువల్గా ఇది ఇలా జరగదన్నమాట. డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ కానీ ఇలా జరగదు. ఎలా జరుగుతుందిరా అంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. ఫస్ట్ డేటా విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. డేటా అనేది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తుంది. డేటా అనేది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళి
దెన్ దట్ విల్ బి లోడెడ్ టు మోడల్. అది కూడా ఆటోమేటిక్గా జరుగుతుందండి. దట్ విల్ బి లోడెడ్ టు మోడల్. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్లోకి లోడ్ అయ్యి దెన్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. ఓకే, ఈ పర్టికులర్ ప్రాసెస్లో అంతా ఆటోమేటిక్. దిస్ ఇస్ అవర్ మోడల్ విండో. ఓకే, కానీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ transform data, if you click on transform data, it will be loaded till only Power Query Editor. It will be loaded till only Power Query Editor. This is transform data and this is load. సో లోడ్ మీద నువ్వు క్లిక్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అనేది మీనింగ్. అందుకని అది ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ దగ్గర ఆగకుండా డైరెక్ట్ మోడల్లోకి డేటా వచ్చేస్తుంది. సో మోడల్లోకి డేటా ఎందుకు రావాలి? బికాస్ మనం బిల్డ్ చేసేది విజువలైజేషన్స్ అన్ని బిల్డ్ చేసేది మోడల్లో కాబట్టి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? నాకు ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ఈ డేటాని అని చెప్పేసి, అందుకని యు ఆర్ గోయింగ్ టు క్లిక్ హియర్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. అప్పుడు ఏమవుతుంది? అది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తుంది. క్లియర్? ఈ స్టెప్ క్లియరా? ఎనీ క్వశ్చన్ సబితా? లేదండి, అంతే. క్లియర్ రైట్? Yeah. ఓకే, కానీ ఒకవేళ నేను లోడ్ క్లిక్ చేశాను అనుకుందాం, లోడ్ క్లిక్ చేశాను. లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మోడల్లోకి వస్తుంది కదా డేటా, పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళదు. రైట్? అంటే ఈ స్టెప్ ఇక్కడ ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మోడల్లో ఉన్నప్పుడు కూడా ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ట్రాన్స్ఫార్మ్, అంటే ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మోడల్లో ఉన్నప్పుడు మళ్ళీ పవర్ క్వెరీ ఎడిటర్ అంటే డేటాని లోడ్ చేసేటప్పుడే ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళటం కాదు, లోడ్ చేసిన తర్వాత కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు. వీ కెన్ గో బై క్లికింగ్ ఆన్ దస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ సిటీ వైజ్ సేల్స్ ఉందా? ఆర్ యూ సీయింగ్ సిటీ వైజ్ సేల్స్? సబితా కనబడుతుంది రైట్? అండ్ ఇక్కడ కూడా సిటీ వైజ్ సేల్స్ ఉంది. సో సిటీ వైజ్ సేల్స్ రెండు ప్లేసుల్లో ఉంది అంటే మనం ఏం క్లిక్ చేసినట్టు? ఇది లోడ్ చేసేటప్పుడు మనం ఏం క్లిక్ చేసినట్టు? Both transform and load. నో, లోడ్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే రెండు ప్లేసుల్లో వస్తుంది. Okay. యూ హ్యావ్ సీన్ దిస్ ఆప్షన్ రైట్? లోడ్ ఇది. Load click చేస్తే it won't go to the transform, right? It will go to transform. It will go to Power Query Editor, but it will not stop there. Okay. అది నేను చెప్పింది. సో లోడ్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పవర్ క్వెరీ ఎడిటర్ నుంచే మోడల్లోకి వెళ్తుంది, కానీ పవర్ క్వెరీ ఎడిటర్లో ఆగిపోదు. ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసావు అనుకో, అప్పుడు పవర్ క్వెరీలో ఆగిపోయింది. క్లియర్? అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసావు అనుకో, ఎక్కడ ఆగిపోయింది? Power సబితా Query editor. పవర్ క్వెరీ ఎడిటర్ లోకి తీసుకొని వెళ్ళి ఆగిపోద్ది. లోడ్ క్లిక్ చేస్తే It will go to Power Query editor and finally, but it won't transform. It will directly go to the model. ఎస్. మోడల్కి ఎందుకు వెళ్ళాలి? Because whatever the data we need to మనం మెయిన్ represent it. పవర్ బిఐ నేర్చుకుంటుంది ప్రజెంటేషన్ కదా, ఆ ప్రజెంటేషన్ ఇట్ విల్ బి డన్ ఇన్ మోడల్. సో అందుకని లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్లీ మోడల్లోకి వెళ్ళిపోద్ది. అండ్ మోడల్ నుంచి నువ్వు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చా అంటే వైల్ లోడింగ్ చెప్పాను. ఇప్పుడు ఇది వైల్ లోడింగ్ కదా, వైల్ లోడింగ్ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయి. లోడ్ క్లిక్ చేస్తే మోడల్లోకి వెళ్తుంది, ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్తుంది. కానీ అలా కాకుండా డేటా లోడ్ అయిపోయిన తర్వాత కూడా పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చా మనం? Yeah. ఎస్, వీ కెన్ గో. దానికి మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయాలి. సో ఈ మూడు స్టెప్స్ క్లియరా నీకు? ఈజ్ ఇట్ క్లియర్ మీనా ఫర్ యూ? శ్రీధర్? Yes, sir. Yeah. Any questions? Any questions? Any questions? Sabita, do you have any question? Is this clear? Yeah, it's clear.
ఓకే. అండ్ నెక్స్ట్ ఒక 6-7 days వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఇట్ ఇన్ మంత్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనం నేర్చుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సింది డేటా టైప్స్ అండి. యూ నీడ్ టు చెక్ ద డేటా టైప్ ఫస్ట్. సో డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? సబిత, డూ యు నో ఇట్ రైట్? ఎస్, నో. అంటే నో అయితే నో, I'm ఎస్ not, అయితే ఎస్, ఏదో ఒకటి చెప్పండి. I'm not related to this అంటే software ఓకే అండి. ఓకే, I'm related. ఫైన్ Yeah. ఫైన్. సో డేటా టైప్స్ ఏం లేదు, చాలా సింపుల్. ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని నువ్వు ఎంటర్ చేయాలి అది డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. ఈ కాలంలో నువ్వు ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలి అనేది డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు డేటా టైప్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇచ్చావు అనుకుందాం. సో ఆ కాలంలో నువ్వు ఇంకా టెక్స్ట్ ఎంటర్ చేయలేవు. అర్థమైందా? Yeah. సో దట్ ఈస్ డేటా టైప్. ఇప్పుడు కానీ అది డేటా బేసెస్లో అనమాట. డేటా బేసెస్లో మనం కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డేటా టైప్స్ని అసైన్ చేస్తాం అనమాట కాలమ్కి. దాని తర్వాత ఆ డేటా టైప్ మీద బేస్ చేసుకొని డేటాని అనేది దాంట్లోకి పంపిస్తూ ఉంటాం. కానీ పవర్ బిఐలో ఏంట్రా అంటే మనం బయట నుంచి డేటాను తెచ్చుకుంటున్నాం కదా ఆల్రెడీ. వీఆర్ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ కదా, కరెక్ట్? Yeah. సో ఇలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందిరా అంటే డేటా ఫస్ట్ వచ్చేసింది, మనకి డేటా వచ్చేసింది. డేటా వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద డేటా టైప్స్ అసైన్ అవుతాయి. ఇప్పుడు ఈ కాలం ఉంది, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? ఇది Countries. యా, కంట్రీస్ అనేది డేటా. ఓకే, నా పాయింట్ ఏంట్రా అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా ఇది? దిస్ ఇస్ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా కదా. ఇది కంట్రీస్ డేటా, బట్ దీని టైప్ వచ్చి టెక్స్ట్ డేటా కదా, కరెక్ట్? Okay. ఇదేంటి? ఇది సేల్స్ డేటా అండ్ దీని టైప్ వచ్చి ఏంటి? న్యూమరికల్ డేటా, కరెక్ట్? Yeah. Yeah. సో ఇలా డిఫరెంట్ డేటా ఉన్నప్పుడు డేటా టైప్స్ని అసైన్ చేస్తుంది అనమాట. పవర్ బిఐ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. కానీ ఆ అసైన్ చేసిన డేటా టైప్ కరెక్టో రాంగో మీరు చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తారు అంటే ఇక్కడ ఏబిసి కనబడుతుందా? ఇక్కడ ఏబిసి 1 2 3. సో Yeah. టైటిల్స్లో. సో దీన్ని క్లిక్ చేసామనుకో, సో ఏబిసి అంటే ఏంటి? టెక్స్ట్. 1 2 3 అంటే హోల్ నంబర్. సో ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటి? సేల్స్ Numerical. డేటా టైప్ ఏంది? హోల్ నంబర్. సో విచ్ వీ హ్యావ్ మీన్స్ పవర్ బిఐ అనేది అసైన్ చేసింది. సో ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్? Correct. కరెక్ట్ కదా, ఎందుకంటే నెంబర్ ఉంది, నెంబర్ ఇచ్చింది. సో ఇది టెక్స్ట్ డేటా ఉంది, టెక్స్ట్ ఇచ్చింది. సో బోత్ ఆర్ కరెక్ట్. సో ఇలా కరెక్ట్ డేటా టైప్స్ అది అసైన్ చేస్తుంది, కానీ మనం చెక్ చేసుకోవాలి. అండ్ రియల్ టైంలో మనం యూస్ చేసేది 1.2, ఎక్కువ యూస్ చేసేది 1.2, హోల్ నెంబర్, పర్సంటేజ్, డేట్ టైమ్ అండ్ టెక్స్ట్. వీటిని ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ దిస్ వన్ ట్రూ అండ్ ఫాల్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. నెక్స్ట్ కాలం కంట్రీ సేల్స్, దానిలో మరి రెండు ఉన్నాయి కదండి. యా, అండ్ వన్ మోర్ థంబ్ రూల్ ఇస్, ఇలా రెండు కాంబినేషన్స్ లో ఉంటే దట్ విల్ టేక్ ఇట్ యాజ్ టెక్స్ట్. ఓకే, ద థంబ్ రూల్ ఇస్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. నెంబర్ ని నువ్వు టెక్స్ట్ కి కన్వర్ట్ చేయొచ్చు, కానీ టెక్స్ట్ ని యూ కాంట్ కన్వర్ట్ టు నెంబర్. టెక్స్ట్ ని యూ కాంట్ కన్వర్ట్ టు నెంబర్. సో అది కూడా చూద్దాం. సో నేను ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ నెంబర్. టెక్స్ట్ ని నెంబర్ గా కన్వర్ట్ చేస్తున్నా. ఏమైంది? We can't convert text to number. యాక్చువల్లీ ఎర్రర్ వచ్చింది. సో Yeah. దాని మీనింగ్ ఏంట్రా అంటే వీ కాంట్ కన్వర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని ఐ కెన్ వెన్ ఎవర్ ఐ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్ లో కన్వర్ట్ అయిపోయింది, రైట్, ఏబిసికి. సో ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్. ఓకే, జస్ట్ దిస్ ఇస్ వన్ థంబ్ రూల్ గైస్. ఓకే, సో నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్, బట్ టెక్స్ట్ కాంట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాగ డేటా ఉందంటే దిస్ ఇస్ నాట్ రీడబుల్ ఫార్మాట్.
సో దిస్ ఇస్ నాట్ రీడబుల్ ఫార్మాట్. ఇలాంటి టైప్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కూడా నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. క్లియర్? ఈరోజు చెప్పిందంతా క్లియరా గైస్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? No. ఓకే దెన్ లెట్స్ మీట్ టుమారో. సో రేపు సేమ్ టైం మళ్ళీ, ఓకే, బై 8 o'clock ప్లీజ్ జాయిన్ ద సెషన్. ఓకే, విల్ కంటిన్యూ. ఈ వీడియో రికార్డెడ్ వీడియో విల్ షేర్ ఇన్ సమ్వేర్ షేర్ ఎస్, అవుతుందా అండి? యూ విల్ బి గెట్టింగ్ ఇట్. ఓకే, వెంకట్ గారు మీన్స్ అతను కొన్ని లింక్స్ పెట్టి మీకు ఏమన్నా పంపించారా మెసేజెస్? హలో, how you have joined to this particular meeting? Yeah, he sent me Zoom code and Zoom link అంతే. జూమ్ కోడ్, జూమ్ లింక్ అంతేనా? ఒకసారి Yeah, అతను and అడగండి, హీ విల్ షేర్ ఆల్ ద లింక్స్, రికార్డింగ్స్ యొక్క లింక్స్ ని షేర్ చేస్తారు. యూ కెన్ గో త్రూ విత్ దట్. everyday class he will share Zoom link. No, Recordings no, it's share. not like that. Actually, see, these are like demo sessions kada, correct? Yeah. సో పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, పెయిడ్ సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకే, బట్ వీఆర్ యాక్సెప్టింగ్ న్యూ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం ఇంకా. ఓకే, సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్ వెంకట్ గారు విల్ డూ ఇస్ హీ విల్ మూవ్ యూ గైస్ ఇన్ టు వన్ క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్ లో ఆల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ సీ ఇట్. సో యాజ్ ఆఫ్ నో లింక్స్ షేర్ చేస్తారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందా అంటే ఒక క్లాస్ రూమ్ యాక్సెస్ ఇచ్చేసి ఆ క్లాస్ రూమ్ లోని రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తారు. Yeah, అర్థమైంది. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీవన్? Okay, then that's it for today. Let's meet tomorrow, guys. Thank you all. Bye. Thanks, man. Thank you.